ఆయిల్ హీట్ ఎక్కాక ఉసిరికాయలను వేసి వేయించుకోండి. ఉసిరికాయలను దోరగా వేయించుకోండి. ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి, లేకపోతే బ్లాక్ అయిపోతూ ఉంటాయి. ఇలా దోరగా వేగాక ఒక బేషన్లో తీసుకొని వేసుకోండి. 1 kg ఉసిరికాయలని బాగా వేయించుకున్నాం కదా, వాటిలో తగిన పసుపు, మెంతి పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత చింతపండు గుజ్జుని ఉడికించి ఆ పేస్ట్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే 1 గ్లాస్ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే సాల్ట్ని జార్లో వేసుకొని, అలాగే 100 గ్రామ్స్ గార్లిక్ని కూడా జార్లో వేసుకొని బాగా మిక్సీ పట్టుకొని అదే పౌడర్ని వచ్చి ఈ ఉసిరికాయలో వేయండి. బాగా మిక్స్ చేయండి. తర్వాత ఏం చేస్తారంటే ఇందాక మిగిలిన ఆయిల్లో పోపు దినుసులు వేసి అలాగే రెడ్ మిర్చి వేసి బాగా ఫ్రై చేయండి. తర్వాత అది కొంచెం చల్లారాక తీసుకొచ్చి ఆ ఆయిల్ని ఈ ఊరగాయల్లో పోయండి. పోసాక దాన్ని బాగా తిప్పండి. దీన్ని ఒక కంటైనర్లో కానీ ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ స్టోర్ చేసుకోండి. మిగిలిన దాంట్లో కొంచెం ఆ బేసన్లో ఉన్న కొంచెంలో అన్నం వేసుకొని తింటూ ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా అమ్మ కలుపుతూ ఉంటేనే నాకు మౌత్లో వాటర్ వచ్చేసింది. మీరు కూడా ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి.